మనలో కొంతమంది మాస్టర్ను చూడంగానే ఏడ్చేస్తారు. బాబూజీ అటువంటి వారిని ఓదార్చరు. పైపెచ్చు వారికి అంతరాయం కలిగించకండి అనేవారు. అంటే వారి హృదయం కరగటం ప్రారంభమైందని అర్థం అనేవారు. ఏడ్చేవానికి సిగ్గు ఉండదు అని బాబూజీ అంటారు. మామూలు అర్థంతో కాదు, అతని హృదయం కృతజ్ఞత వ్యక్తపరుస్తున్నట్లు అని అర్థం. అందుకే బాబూజీ ఎల్లప్పుడూ అభ్యాసీల్లో చెమర్చిన కళ్ళు చూడాలనుకునేవారు. మనం కృతజ్ఞత చూపించడానికి గిఫ్ట్స్ ఇస్తాము, కానీ మాస్టర్ కోరేది మన ద్రవించే హృదయం, చెమర్చే కళ్ళు. నేను నా అసలైన దైవాన్ని పొందాను అని హృదయం ద్వారా వ్యక్తపరచటమే ఆ కన్నీళ్లకు అర్థం.